ఈనాటి వర్క్షాప్కు వచ్చినటువంటి వేదిక మీద ఉన్నటువంటి గౌరవ పెద్దలు, భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు, పాలమూరు పార్లమెంట్ సభ్యురాలు అక్క డికే అరుణ గారు, అదేవిధంగా మన రాష్ట్ర సంస్థాగత ఇన్ఛార్జ్ అయినటువంటి గౌరవ పెద్దలు అభయ్ పాటిల్జీ, అదేవిధంగా జాతీయ కార్యవర్గ సభ్యులు పెద్దలు సుధాకర్ రెడ్డి గారు, తమిళనాడు కర్ణాటక ఇన్ఛార్జ్, గౌరవ పార్లమెంట్ సభ్యులు బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు కృష్ణన్న గారు, అదేవిధంగా సంఘటన మంత్రి చంద్రశేఖర్జీ, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసనసభ్యులు, బీజేపీ రాష్ట్ర పదాధికారులు, శాసన మండలి సభ్యులు, జిల్లా అధ్యక్షులు, మిగతా ఈ వర్క్షాప్కి వచ్చినటువంటి ప్రతినిధులందరికీ కూడా నమస్కారాలు. మన సంఘటన మంత్రి వచ్చే జూన్ మాసంలో చేపట్టాల్సినటువంటి ఈ అంశాలన్నిటిపైన కూడా జాతీయ పార్టీ ఆదేశం మేరకు మనం ఈరోజు చర్చించుకుంటున్నాం. ముఖ్యంగా రాష్ట్రంలో, దేశంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మనందరం కూడా ఈరోజు ప్రజల మధ్యకి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో గత 11 సంవత్సరాలుగా ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వాన్ని దేశానికి ఇవ్వడం జరిగింది. ఒక నీతివంతమైనటువంటి నాయకత్వాన్ని దేశానికి ఇవ్వడం జరిగింది. అవినీతికి తావు లేకుండా సేవ, సుపరిపాలన, అదేవిధంగా పేదల సంక్షేమం ఆధారంగా మన ప్రభుత్వం ఏ రకంగా పనిచేసిందో ఈరోజు మన దేశమే కాదు, ప్రపంచమంతా కూడా ఈరోజు భారతదేశం వైపు చూస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో మరి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలలో పోల్చి చూస్తే మనకంటే ముందు అధికారం ఉన్నటువంటి 10 సంవత్సరాల యూపీఏ హయాంలో రోజు ఏ పేపర్ చూసినా, ఏ టీవీ బ్రేకింగ్ న్యూస్ చూసినా కూడా 10 సంవత్సరాల యూపీఏ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏ రకంగా సోనియా గాంధీ నేతృత్వంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఏ రకంగా కుంభకోణాలు జరిగాయో, లక్షలాది కోట్ల ప్రజాధనాన్ని ఏ రకంగా దోపిడీ చేసిందో కాంగ్రెస్ పార్టీ మనకు తెలుసు. ఈరోజు మనం గుండెల మీద చేయి వేసుకొని దేశ ప్రజలకు చెప్పొచ్చు, ఈ యొక్క 11 సంవత్సరాలలో ఒక్క రూపాయి దుర్వినియోగం కాకుండా నరేంద్ర మోడీ గారు ఒక నీతివంతమైనటువంటి, ఒక సమర్థవంతమైనటువంటి, ఒక అద్భుతమైనటువంటి పరిపాలన ఈ దేశ ప్రజలకు ఇవ్వడం జరిగింది. మనమే కాదు, ఈరోజు అన్ని వర్గాల ప్రజలు కూడా దీంతో ఏకీభవిస్తారు. మనల్ని విమర్శిస్తున్నటువంటి రాజకీయ పార్టీలు కానీ, సంస్థలు కానీ ఏవి కూడా మన ప్రభుత్వం అవినీతి ప్రభుత్వం అనేటువంటి లేదు. అంత ధైర్యంగా, నీతివంతంగా, కరప్షన్ విషయంలో జీరో టాలరెన్స్తో ఈరోజు మన ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. అందుకే ఈ 11 సంవత్సరాల పరిపాలనకు సంబంధించినటువంటి అంశాలను మరొకసారి ప్రజల మధ్యకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మనకున్నది. ఈ 11 సంవత్సరాల సుపరిపాలన, ఒక నీతివంతమైనటువంటి పాలన, పేదల సంక్షేమం కోసం పనిచేస్తున్నటువంటి పాలన, ఒక నీతివంతమైనటువంటి పాలనను ఏ రకంగా మనం ప్రజలకు అందిస్తున్నామో ఒక్కసారి గ్రామ స్థాయిలో ప్రతి ఇంటింటికి వెళ్ళి, ప్రతి గ్రామ పోలింగ్ బూత్ అధ్యక్షుడు ప్రతి ఇంటికి వెళ్ళి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ 11 సంవత్సరాల పాలనలో చేసినటువంటి అనేక కార్యక్రమాల విషయంలో ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఇంతకుముందే సుభాష్ గారు చెప్పారు, కాంగ్రెస్ హయాంలో కేంద్ర ప్రభుత్వము 32% నిధులను రాష్ట్రాలకు ఇచ్చేవాళ్ళు డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్ కింద.
కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత 32% ఉన్నటువంటి నిధులను ఏకంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి 42% పెంచి రాష్ట్రాలకు ఆర్థికంగా పరిపుష్టిగా ఉండాలి, ఫెడరల్ సిస్టంలో రాష్ట్రాలు బలంగా ఉంటేనే దేశం ముందుకెళ్తుందనేటువంటి విశ్వాసము, నమ్మకము, కమిట్మెంట్ నరేంద్ర మోడీ గారికి ఉంది కాబట్టే ఈరోజు 42% డివల్యూషనస్ ఫండ్స్ రాష్ట్రాలకు ఇవ్వడం జరిగింది. ఆ రకంగా కొనసాగిస్తూ ఉన్నాం. అంతేకాదు ఈరోజు వన్ నేషన్ వన్ ట్యాక్స్ కింద జిఎస్టీ ప్రవేశపెట్టి ఈరోజు ఏ రకంగా అవినీతి లేకుండా నీతివంతంగా ఈరోజు మరి ట్యాక్స్ పద్ధతిన రాష్ట్రాలు కేంద్రాలు సమానంగా ఈ ట్యాక్స్లు పంపిణీ చేసుకున్నటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అదే కాకుండా చిన్న చిన్న విషయాలు, వన్ నేషన్ వన్ రేషన్ కార్డు, ఈరోజు రేషన్ కార్డు ఉంటే దేశమంతా ఎక్కడికైనా రేషన్ తీసుకునే విధంగా ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఈరోజు రాష్ట్రంలో తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం మన హైదరాబాద్ నగరంతో సహా ఏ రకంగా దేశంలో ఉగ్రవాద కార్యక్రమాలు జరిగాయి. ఎక్కడ చూసినా బాంబు పేలుళ్ళు, ఎక్కడ చూసినా పాకిస్తాన్ ఐఎస్ఐ కార్యక్రమాలు, ఎక్కడ చూసినా మత కళాలు, కర్ఫ్యూలు, AK-47లు, RTXలు, అటువంటి భారతదేశాన్ని ఈరోజు మరి ఉగ్రవాద రహిత దేశంగా నిర్మాణం చేయడం కోసం పాకిస్తాన్ సరిహద్దులు తప్ప మిగతా దేశమంతా కూడా మన హైదరాబాద్ నగరంలో గత 11 సంవత్సరాలలో ఒక్క ఉగ్రవాద సంఘటన జరగకుండా ఈరోజు మరి అనేక దేశాలు ఏ రకంగా భారతదేశాన్ని అభినందిస్తున్నాయో మనకు తెలుసు. అనేక రాష్ట్రాలలో, అది లక్నో కావచ్చు, అలహాబాద్ కావచ్చు, ఢిల్లీ కావచ్చు, బాంబే కావచ్చు, బెంగళూరు కావచ్చు, కొచ్చిన్ కావచ్చు, కోయంబత్తూరు కావచ్చు, ఏ రకంగా ఉగ్రవాద కార్యక్రమాలు జరిగాయో. కానీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో పూర్తిగా పాకిస్తాన్ ఐఎస్ఐ నెట్వర్క్ను మరి ఏ రకంగా తుంచివేశామో, ధ్వంసం చేశామో, డిస్ట్రాయ్ చేశామో ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు ఈరోజు మరి తెలంగాణలో ఏ రకంగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి నిధులు కల్పించామో ఆ విషయాలన్నింటిపైన కూడా మనం మరొకసారి చెప్పుకునేటువంటి అవసరం ఉంది. టెర్రరిజం మీద కూడా జీరో టాలరెన్స్ పాలసీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మొదటిసారి మరి పఠాన్కోట్లో సంఘటన జరిగితే మనం ఏ రకంగా సర్జికల్ స్ట్రైక్ నిర్వహించాము, రెండోసారి పుల్వామాలో సంఘటన జరిగితే ఏ రకంగా ఎయిర్ స్ట్రైక్ నిర్వహించాము, మూడోసారి పహల్గామ్లో సంఘటన జరిగితే ఆపరేషన్ సింధూర్ పేరుతో గతంలో ఏం చేసేవాళ్ళు, కాంగ్రెస్ హయాంలో అనేక ఉగ్రవాద సంఘటనలు జరిగాయి, వేలాది మంది చనిపోయారు. ఒక్క పాకిస్తాన్ కారణంగానే జమ్మూ కాశ్మీర్లో 42,000 మంది ఆర్టికల్ 370 తొలగించే రోజు వరకు 42,000 మంది యుద్ధం కారణంగా కానీ, సివిలియన్స్ కానీ, మన యొక్క భద్రతా సిబ్బంది కానీ 42,000 మంది చనిపోయారు. మన హైదరాబాద్లో కూడా అనేక మంది, మన నందరాజ్ గౌడ్ కావచ్చు, కృష్ణ ప్రసాద్ కావచ్చు, విశ్వ హిందూ పరిషత్ సంబంధించిన పాపే గౌడ్ కావచ్చు, RSS కార్యకర్త దేవేందర్ కావచ్చు, యువ మోర్చా కార్యకర్త బాలరాజ్ యాదవ్ కావచ్చు, అనేక మంది హైదరాబాద్ నగరంలో కూడా ఏ రకంగా పాకిస్తాన్ ఉగ్రవాద కారణంగా బలయ్యాము. ఏ రకంగా లుంబిని పార్కులో, గోకుల్ చాట్ బండార్లో, దిల్సుఖ్ నగర్లో ఏ రకంగా బాంబు పేలుళ్ళు జరిగాయో మనకు తెలుసు. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే వందల సంఘటనలు జరిగాయి కాంగ్రెస్ హయాంలో. కానీ చీమ కుట్టినట్టయినా ఉండేది కాదు కాంగ్రెస్ ప్రభుత్వానికి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏ రోజు స్పందించలేదు. క్యాండిల్ లైట్లకు మాత్రమే పరిమితమయ్యేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 3 సంఘటనలు అయితే ఏ ఒక్క సంఘటన పైన కూడా మనము కామ్గా పూడ్చలేదు. ప్రతి దానికి ప్రతిస్పందనగా ప్రతి దాడి చేసి పాకిస్తాన్ హెచ్చరించాము, ఉగ్రవాదులను నేలమట్టం చేసినటువంటి చరిత్ర నరేంద్ర మోడీ గారి హయాంలో భారతదేశంలో న్యూ ఇండియా నయా భారత్లో ఈరోజు నిర్మాణం. అటువంటి కొత్త భారతాన్ని నరేంద్ర మోడీ గారు సృష్టించారు. క్యాండిడేట్లకు మాత్రమే పరిమితం. పాకిస్తాన్ వాళ్ళు చంపేవాళ్ళు, మనం చచ్చే వాళ్ళము, భగవంతుడు మాకు ఇంతే రాసి పెట్టాడనే కర్మతో ఉండేవాళ్ళం. కానీ ఈరోజు మేము చచ్చే వాళ్ళం కాదు బిడ్డ, ఒక్కడిని చంపితే మేము 100 మందిని చంపుతామని ఈరోజు నరేంద్ర మోడీ గారి హయాంలో బహిరంగంగా ఉగ్రవాదులను ప్రపంచవ్యాప్తంగా హెచ్చరించి ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నటువంటి పాకిస్తాన్ ఏ రకంగా దెబ్బతీశామో
ఈరోజు ఆపరేషన్ సింధూర్తో ప్రపంచమంతా ఏ రకంగా తెలుసుకుంటుందో మనం చూశాం. అంతేకాదు ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు, జాతీయ రహదారులు అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాలలో ప్రధానమంత్రి సడక్ యోజన ఏ రకంగా నిర్మాణం జరుగుతుందో, అదే కాకుండా ఈరోజు రైల్వేల అభివృద్ధి మొత్తం దేశమంతా కూడా మొత్తం ఎలక్ట్రిఫికేషన్ చేస్తూ ఉన్నాం. అద్భుతమైనటువంటి రైల్వేల అభివృద్ధి జరుగుతూ ఉంది. నూతన రైలు ప్రవేశపెడతా ఉన్నాం. స్పీడుగా వెళ్ళేటువంటి రైలు స్పీడ్ ప్రవేశపెడతా ఉన్నాం. 1300 రైల్వే స్టేషన్లు ప్రపంచంలో ఏ దేశంలో చేయనటువంటి గొప్ప మార్పు. 1300 రైల్వే స్టేషన్లు ఏకకాలంలో అభివృద్ధి చేస్తున్నటువంటి ఘనత మన ప్రభుత్వానికి, నరేంద్ర మోడీ గారికి, బీజేపీకి, ఎన్డీఏకి దక్కింది. మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారు విమర్శిస్తున్నటువంటి పార్టీలకు, ప్రభుత్వాలకు, వ్యక్తులకు చెప్తా ఉన్నాను, తెలంగాణ రాష్ట్రంలో కూడా ఏకకాలంలో 40 రైల్వే స్టేషన్లు ఎప్పుడైనా కాంగ్రెస్ ముఖానికి చేసింది అడుగుతా ఉన్నాను. 40 రైల్వే స్టేషన్లు ఏకబిగిన చేస్తా ఉన్నాను. అంతేకాదు కొమరెల్లి మల్లన్న రైల్వే స్టేషన్ కానీ, యాదగిరిగుట్ట రైల్వే స్టేషన్ కానీ, ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్ కానీ ఏ రకంగా అభివృద్ధి చేస్తా ఉన్నామో 5 వందే భారత్ ట్రైన్లను ప్రవేశపెట్టినటువంటి ఘనత ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం దక్కింది. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే మనకు తెలుసు విద్యుత్ కొరత ఏ రకంగా ఉండేది. ఇదే ఇందిరా పార్కులో కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇండస్ట్రియల్ నాచారం ఇండస్ట్రియల్ ఎస్టేట్ కానీ, కూకట్పల్లి ఇండస్ట్రియల్ ఎస్టేట్ కానీ, పటంచూరు ఇండస్ట్రియల్ ఎస్టేట్ కానీ కార్మికులు కాదు, ప్రజలు కాదు, పారిశ్రామికవేత్తలు వచ్చి ధర్నా చేయాల్సిన పరిస్థితి వచ్చేది విద్యుత్ కోసం. నేను ఆ మీటింగ్లోకి వెళ్ళాను. కానీ ఈరోజు అది కమర్షియల్ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, ఇండస్ట్రియల్స్ కావచ్చు, లేకపోతే డొమెస్టిక్ కావచ్చు, ఏ ఒక్క రంగానికి కూడా విద్యుత్ కొరత లేనటువంటి నూతన విద్యుత్తుతో కూడినటువంటి భారతాన్ని నరేంద్ర మోడీ గారు ఆవిష్కరించిన విషయాన్ని సందర్భంగా మనిస్తుంది. రైతులు ఏ రకంగా ఇబ్బంది పడేవాళ్ళు ఈరోజు దేశంలో, ఒక తెలంగాణనే కాదు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా విద్యుత్ కొరత లేనటువంటి మరి ఈరోజు భారతదేశాన్ని మనం నిర్మాణం చేయడం జరిగింది. అంతేకాదు ఎరువుల కొరత ఏ రకంగా మన వరంగల్లో, ఏ రకంగా మన కరీంనగర్లో, ఏ రకంగా రంగారెడ్డి జిల్లాలో ఎరువుల కోసం క్యూలో ఉండేటువంటి వాళ్ళు, ఒక ఎరువుల షాపులో ఎల్లుండి లోడ్ వస్తుందంటే 2 రోజుల ముందు పోయి చెప్పులు బ్యాగులు పెట్టుకొని రైతులు ఉపవాసాలుంటూ ఎరువుల బస్తా కోసం ఒక్క రైతుకు ఒక్కటే బస్తా ఇచ్చేటువంటి వాళ్ళు ఒక్కొక్క బస్తా కోసం క్యూలో ఉంటున్నటువంటి చరిత్ర యూపీ హయాంలో, కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉండేది. కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎరువుల కొరత లేదు. ఎవరికి కావాలన్నా, ఎంత కావాలన్నా, ఎప్పుడు కావాలన్నా, ఎక్కడ కావాలన్నా కూడా ఈరోజు ఒక్క రూపాయి పెంచకుండా లక్షలాది రూపాయల సబ్సిడీ ఇస్తూ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము గత 11 సంవత్సరాలుగా ఏ రకంగా రైతులకు విద్యుత్తును అందిస్తా ఉందో ఇది కాంగ్రెస్ వాళ్ళని సవాల్ చేస్తా ఉన్నాను. ఈ విషయంలో చర్చకు వస్తారని అడుగుతున్నాను. అది కరెంటు విషయంలో చర్చకు వస్తారా, ఎరువుల విషయంలో చర్చకు వస్తారా, ఎరువుల సబ్సిడీ విషయంలో చర్చకు వస్తారా, రైతులకు ఇస్తున్నటువంటి రైతుల కిసాన్ సన్మాన్ నిధి విషయంలో చర్చకు వస్తారా? మీ ముఖాలకి ఏదైనా చేశారని అడుగుతా ఉన్నాం. నరేంద్ర మోడీ గారిని, భారతీయ జనతా పార్టీని విమర్శించేటువంటి నైతిక హక్కు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఉందా? ఈరోజు గ్రామీణ ప్రాంతాలలో ఈ 11 సంవత్సరాల పరిపాలన సందర్భంగా ప్రతి రైతు దగ్గరికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ నాయకులను ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. అంతేకాదు ఈరోజు మనం చూస్తాం అనేక రకాలుగా రామజన్మభూమి దేవాలయ నిర్మాణం కావచ్చు, వారణాసి దేవాలయ పునర్నిర్మాణం కావచ్చు, ఉజ్జయిని మహంకాళి దేవాలయ నిర్మాణం కావచ్చు, ఈ రకంగా అనేకమైనటువంటి అద్భుతంగా ఈరోజు ఈ దేశంలో ఆధ్యాత్మిక కేంద్రాలను అభివృద్ధి చేసినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారికి దక్కుతా ఉంది. అంతేందుకు ఆర్టికల్ 370 కానీ ఏ రకంగా ఆర్టికల్ 370 అవుతున్నప్పుడు ఏం చెప్పారు వీళ్ళు? కాంగ్రెస్ పార్టీ హయాము మన దేశానికి ఇచ్చినటువంటి శాపము పాకిస్తాన్ యొక్క బెడద. కాంగ్రెస్ పార్టీ మన దేశానికి ఇచ్చినటువంటి శాపము ఆర్టికల్ 370. కాంగ్రెస్ పార్టీ మనకి ఇచ్చినటువంటి శాపము ఐఎస్ఐ, మనకి ఇచ్చినటువంటి శాపము ఉగ్రవాద కార్యక్రమం ఇంకా భరిస్తా ఉన్నాం. ఈరోజు పహల్గామ్లో సంఘటన జరిగిందంటే అది కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి శాపమే, వాళ్ళ వారసత్వమే, వాళ్ళ యొక్క చేతగాని తరము, వాళ్ళ యొక్క పాకిస్తాన్ అనుకూల విధానం కారణంగా ఈ రోజు వరకు కూడా భారతదేశము ఈ ఉగ్రవాద కార్యక్రమాలు భరిస్తున్నటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాదు ఈరోజు చిన్న చిన్న విషయాలు, గరీబ్ కళ్యాణ్ కోసం
ఒక గ్రామీణ ప్రాంతాల్లో ఒక పేదవాడి ఇంట్లో టాయిలెట్ నిర్మాణించి మొదలు పెడితే స్పేస్ సెంటర్లో చందమామ వరకు కూడా ఈరోజు భారతదేశం తిరంగాను పంపించినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారికి దక్కుతుందన్న విషయాన్ని మనం చేస్తాను. ఈరోజు ఒక పేదవాడి ఇంట్లో 5 కేజీల బియ్యం ఇచ్చడం మొదలు పెడితే ఈరోజు అనేక రంగాలలో కూడా మరి డిఫెన్స్ లో కూడా ఏ రకంగా స్వయం సమృద్ధితో ముందుకెళ్తా ఉన్నామో ఇటీవల జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్లో ప్రపంచమంతా కూడా నివ్వెరపై చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఈరోజు మనం చూస్తా ఉన్నాం అనేక విషయాలలో మరి ముఖ్యంగా ఐటీ సెక్టార్ కావచ్చు, లేక మహిళలకు సంబంధించి 33% రిజర్వేషన్ కావచ్చు, బీసీ జనాభా సేకరణకు నిర్ణయం, విప్లవాత్మక నిర్ణయం. ఇదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ హయాంలో ఏ ఒక్క స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ ఒక్క రోజు కూడా అనేక సార్లు డిమాండ్ వచ్చినప్పుడు కూడా బీసీ జనాభా సేకరణ చేయనటువంటి అసమర్థత, బీసీ వ్యతిరేక ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము, కాంగ్రెస్ పార్టీ. కానీ ఈరోజు ధైర్యంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటిసారి జనాభా సేకరణ జరుగుతా ఉంది. ఇంతవరకు ఎప్పుడు జరగలేదు. మొదటిసారి జనాభా సేకరణలో బీసీ జనాభా సేకరణ చేయాలని ధైర్యం ఉన్నటువంటి, గట్స్ ఉన్నటువంటి ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అని మనం చేస్తా ఉన్నాం. అంతేకాదు మహిళలకు 33% రిజర్వేషన్ అనేక సార్లు డ్రాఫ్ట్ రెడీ అయింది, పార్లమెంట్ ఇంట్రడ్యూస్ చేశారు, చింపేశారు, అడ్డుకున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీకి ఏ రోజు కూడా ఇందిరాగాంధీ మహిళా ప్రధానమంత్రిగా ఉండింది, సోనియా గాంధీ యూపీఏ చైర్మన్ గా మహిళ ఉండింది. కానీ ఏ రోజు కూడా మహిళల కోసం కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా చేయలేదు. కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము, ధైర్యం ఉన్నటువంటి ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము, మహిళల పక్షపాతంతో కూడినటువంటి ప్రభుత్వం. కాబట్టి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము సంస్కరణలకు పెద్దపీట వేసే ప్రభుత్వమే. కాబట్టి ఈరోజు అనేక సంస్కరణలో భాగంగా మహిళలకు కూడా 33% రిజర్వేషన్ తీసుకొచ్చాం. మీరు ఎప్పుడైనా ఆలోచన చేశారో అడుగుతాను రాహుల్ గాంధీకి. ఎందుకంటే ఆయనకు రాజకీయాలు తెలియదు, దేశ చరిత్ర తెలియదు, దేశ భవిష్యత్తు తెలియదు, గ్రామీణ పరిస్థితి తెలియదు. ఎవడు రాసిస్తే రాసిచ్చేటువంటి అలవాటు రాహుల్ గాంధీగా ఉంది కాబట్టి ఆయన మాట్లాడుతూ ఉంటాడు. అంతేకాదు ఈరోజు మనకు తెలుసు అనేక విషయాలను ఏ రకంగా మనము ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నా మనం చూస్తాము. చిన్న చిన్న విషయాలు ముఖ్యంగా సాచురేషన్ మోడ్, అది పేద ప్రజలకు బియ్యం ఇచ్చే కార్యక్రమం కావచ్చు, పేద ప్రజలకు గ్యాస్ సిలిండర్స్ ఇచ్చే కార్యక్రమం కావచ్చు, పేద ప్రజలకు ఇండ్లు ఇచ్చే కార్యక్రమం కావచ్చు, పేద ప్రజలకు నల్ సే జల్ సరఫరా చేసే కార్యక్రమం కావచ్చు, గిరిజన ప్రాంతాల అభివృద్ధి కావచ్చు, పేద ప్రజలకు ఆయుష్మాన్ భారత్ 5 లక్షల రూపాయల వైద్య సాయం కావచ్చు, అదేవిధంగా 70 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళకు కులాలతో, మతాలతో, ఆదాయంతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రజలకు తానే పెద్ద కొడుకై ఈరోజు నరేంద్ర మోడీ గారు 70 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు ఆయుష్మాన్ భారత్ సంవత్సరానికి 5 లక్షల రూపాయలు విలువైనటువంటి సహాయం అందించే కార్యక్రమం చేపట్టాం. ఎందుకంటే కొడుకులు ఉద్యోగస్తులైనా, కొడుకులు ధనవంతులైనా వృద్ధాప్యంలో వచ్చిన తర్వాత తల్లిదండ్రులను పట్టించుకుంటలేరు. కాబట్టి వాళ్ళందరినీ చూడాల్సినటువంటి బాధ్యత నాది, నా ప్రభుత్వాన్ని అని చెప్పి నరేంద్ర మోడీ గారు ఎవరు అడగక ముందే ఆయనని స్వచ్ఛందంగా ఆలోచన చేసి ఈ దేశంలో ఉన్నటువంటి 70 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళందరికీ కూడా 5 సంవత్సరాల యొక్క ఆయుష్మాన్ భారత్ స్కీమ్ అమలు చేయడానికి నిర్ణయం తీసుకొని ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి ధైర్యం కలిగినటువంటి పార్టీ ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అని మనం చేస్తా ఉన్నాం. అంతేకాదు ఈరోజు మనం చూస్తా ఉన్నాం, గత 10 సంవత్సరాలుగా 4 కోట్ల ఇళ్ల నిర్మాణం చేయడం జరిగింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణం చేసినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది. ఇప్పుడు వచ్చేటువంటి 4 సంవత్సరాల్లో మరొక 3 కోట్ల, గతంలో 4 కోట్లు, ఇప్పుడు 3 కోట్ల ఇళ్ల నిర్మాణం చేయడం కోసం అనేక రకాలుగా ముందుకెళ్తా ఉన్నాం అన్న విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఇంతకుముందే బీసీ జనాభా చెప్పాను, బీసీ కమిషన్ కు రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కులు కల్పించినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన ప్రాధాన్యతకు ఉన్నటువంటి స్థలాల్లో స్మారక కేంద్రాలు నిర్మాణం చేసినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి దక్కుతా ఉంది. కరోనా వస్తే ఏ రకంగా సమర్థవంతంగా ఎదుర్కొన్నామో
ఈరోజు నరేంద్ర మోడీ గారి స్థానంలో మరి ఈరోజు ప్రగల్భాలు పలుకుతున్నటువంటి వ్యక్తులను ప్రధానమంత్రిగా ఊహించుకుంటే దేశం ఏ రకంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయొచ్చు. కానీ ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏదొచ్చినా కూడా నరేంద్ర మోడీ గారు అన్నీ తానే ప్రజలందరినీ ఏకతాటిపైన నడిపిస్తూ, ప్రభుత్వ యంత్రాంగాన్ని నడిపిస్తూ కరోనాను ఏ రకంగా ఎదుర్కొన్నారో మనం స్వయంగా చూశాం. నేను ఆ రోజు ఎంవైఎస్ హోమ్లో ఉన్నాను, హెడ్ క్వార్టర్ ఇన్ఛార్జిగా ఉన్నాను, కంట్రోల్ రూమ్ ఇన్ఛార్జిగా ఉన్నాను. ఆ రోజు చాలా మంది చెప్పేవాళ్ళు, భారతదేశంలో కరోనా వస్తే 50 కోట్ల మంది చనిపోతారు, 60 కోట్ల మంది చనిపోతారు, ఈ దేశంలో కంట్రోల్ ఉండదు, అనేక రాజకీయ పార్టీలు, కులాలు, మతాలు ఎవరి మాట ఎవరైనా. కానీ నరేంద్ర మోడీ గారు 140 కోట్ల మంది ప్రజలను ఏకం చేసి సమర్థవంతంగా కరోనా నుంచి భారతదేశాన్ని రక్షించినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారికి దక్కిందన్న విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. అంతేకాదు మనం చూస్తా ఉన్నాం, ఈరోజు ప్రపంచంలో డిజిటల్ ట్రాన్సాక్షన్లో అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం, అభివృద్ధి చెందిన దేశం కాదు, పేద ప్రజలున్న దేశం, ఇంకా నిరక్షరాస్యులున్న దేశం, గ్రామీణ ప్రాంతాల్లో జనాభా ఎక్కువ ఉన్నటువంటి దేశం అయినప్పటికీ కూడా ఈరోజు కూరగాయలు అమ్మేవాళ్ళు కావచ్చు, కిరాణా దుకాణంలో కావచ్చు, తోపుడు బల మీద నడిచేటువంటి వాళ్ళు కూడా ఈరోజు డిజిటల్ ట్రాన్సాక్షన్ యుగంలో తీసుకొచ్చి ప్రపంచంలో అత్యధికమైనటువంటి డిజిటల్ ట్రాన్సాక్షన్ నిర్వహించినటువంటి దేశాలలో నెంబర్ 1గా నిలిపినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది. ఏ విషయంలో మీరు మాకు పొంతన ఉందని అడుగుతాను. మీ ప్రభుత్వానికి మా ప్రభుత్వానికి, మీ ప్రధానమంత్రులకు మా ప్రధానమంత్రులకు, అది అటల్ బిహారీ వాజ్పేయి గారు కానీ నరేంద్ర మోడీ గారు కానీ నక్కకు నాగలోకు అనుకున్నటువంటి తేడా అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. అంతేకాదు మనం ఈరోజు చూస్తూ ఉన్నాం, మరి వైఫై నెట్వర్క్ లేక ఆన్లైన్ నెట్వర్క్ ప్రపంచంలో అతి తక్కువ ధరకు దొరుకుతున్నటువంటి దేశం ఏదంటే ఈరోజు భారతదేశం అని మనం చేస్తా ఉన్నాం. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు 2 సెల్ ఫోన్లు ఉండేవి కంపెనీలు, 2 సెల్ ఫోన్ కంపెనీలు ఉండేది. 98% విదేశాల నుంచి దిగుమతి చేస్తా ఉన్నాం. కానీ ఈరోజు చైనాను దాటిపోయి, నిన్న మొన్న మీరు చూశారు, చైనాను దాటిపోయి ఐఫోన్స్ అత్యధికంగా ఉత్పత్తి చేసి అమెరికా లాంటి డెవలప్డ్ కంట్రీకి, అగ్రదేశానికి అత్యధికమైనటువంటి ఐఫోన్లు ఎక్స్పోర్ట్ చేస్తున్నటువంటి ప్రపంచంలో దేశం ఏదంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం అని మనం చేస్తా ఉన్నాను. ఏ విషయంలో మీరు పొంతని అడుగుతా ఉన్నాను. అంతేకాదు ఈరోజు డ్రోన్స్ సెక్టార్లో, అగ్రికల్చర్లో ఇంప్లిమెంట్ చేసే విషయంలో కావచ్చు, వ్యవసాయానికి సంబంధించినటువంటి ఎంఎస్పి ఒక్కసారి చూడండి ఎంత పర్సెంటేజ్, అది 2013లో ఏ రకంగా ఉండేది, 1300 రూపాయలు ఉంటే ఈరోజు ఏ రకంగా 2400 దాటిందో. ఆ రకంగా ఎంఎస్పి అద్భుతంగా ఈరోజు అందరికి అందిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. డిఫెన్స్ రంగం కావచ్చు, డిఫెన్స్ రంగము ఎగుమతి నుంచి దిగుమతి నుంచి ఈరోజు ఎగుమతి వరకు తీసుకెళ్ళాం. గతంలో పోలీసుల షూస్, మిలిటరీ షూస్ కావచ్చు, లేక ప్రతి ఒక్క వస్తువు ఆ రోజు మరి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు కావచ్చు, మన భద్రతా సిబ్బందికి ఇచ్చేవాళ్ళం కాదు, కొరత ఉండేది, ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం. అటువంటి స్థానం నుంచి ఈరోజు మిలిటరీ కావచ్చు, పోలీసులు కావచ్చు, పూర్తి స్థాయిలో దేశవాళిగా తయారు చేసినటువంటి అద్భుతమైనటువంటి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు మన సైనికులకు, మన సిబ్బందికి వేయడమే కాదు, పెద్ద ఎత్తున మనం ఉత్పత్తి చేసినటువంటి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ప్రపంచంలోని 56 దేశాలకు ఈరోజు భారతదేశం ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితి వచ్చింది. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే అనేక రకాల అంశాలు. మరి అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు మనము ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఏ రకంగా మన భారతదేశం ఒక అభివృద్ధి చెందినటువంటి దేశాలతో పోటీ పడతా ఉన్నాం. మనం అభివృద్ధి చెందలేదు, ఇంకా మన లక్ష్యంగా పెట్టుకున్నాం. ఏ రోజు కూడా ఏ ప్రధానమంత్రి కూడా మన దేశం అభివృద్ధి ఎప్పుడు చెందాలా, 70 సంవత్సరాలు దాటిపోయినాయి, ఎవరు కూడా ఆలోచన చేయలేదు. కానీ ముందు చూపున్నటువంటి వ్యక్తి, విజనరీ ప్రైమ్ మినిస్టర్, దేశం కోసం ఈరోజు పరితపిస్తున్నటువంటి వ్యక్తి, అద్భుతంగా అనేక రకాలుగా అన్ని రంగాలలో కూడా మరి స్వంత అనుభవంతో దేశాన్ని అభివృద్ధి దిశలో తీసుకెళ్తున్నటువంటి ప్రైమ్ మినిస్టర్, నా దేశం కూడా అభివృద్ధి చెందాలా, నా దేశం కూడా అభివృద్ధి చెందిన దేశాల సరసన నా భారతదేశం కూడా నిలబడాలా, అభివృద్ధి చెందిన దేశాల సరసన నా త్రివర్ణ పతాకం కూడా ఉండాలన్నటువంటి ఆలోచనతో ఆయన ఒక లక్ష్యంగా పెట్టాడు. 100 సంవత్సరాల పండుగ
ఏదైతే స్వాతంత్ర పండుగ మనం జరుపుకుంటామో 2047 ఆగస్టు 15కు నా దేశం కూడా ఆ రోజు వరకు ఆ సంవత్సరం వరకు కూడా అభివృద్ధి చెందిన దేశాల సరసన భారతదేశం నిలబెట్టాలని ఈరోజు రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా అందులో భాగస్వాములు కావాలని. అది ఒక ప్రభుత్వ పనే కాదు, ఒక రాజకీయ కార్యకర్త కావచ్చు, ఒక గృహిణి కావచ్చు, ఒక రైతు కావచ్చు, ఒక ఉద్యోగస్తుడు కావచ్చు, ఒక ఐటీ కావచ్చు, ఒక డిఫెన్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఎజెండా పెట్టుకొని తమ తమ రంగాలలో, తమ తమ వృత్తులలో, తమ తమ కార్యక్రమాలలో, తమ ఎజెండాలో కూడా 2047లో నా దేశం అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలనేటువంటి లక్ష్యంతో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏ రకంగా మనం ముందుకెళ్తామనో మనం చూసాం. ఎందుకంటే ఒక లక్ష్యాన్ని పెట్టుకోలేకపోతే ఇంకా 100 సంవత్సరాల వరకు ఇట్లనే ఉంటాం. కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఏ రకంగా ఉండేది. మన తర్వాత స్వాతంత్రం వచ్చినటువంటి అనేక దేశాలు డెవలప్డ్ కంట్రీగా ఎమర్జ్ అయ్యాయి. 70 సంవత్సరాలు ఇది ఇంకా కాలేదు. ఇంకా మౌలిక వసతులు పెంచుకోవాల్సిన అవసరం ఉంది. పేదరికం నుంచి మనం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ రకంగా నిర్లక్ష్యం వహించాం మనకు తెలుసు. దాని గత 11 సంవత్సరాలుగా 25 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చినటువంటి ఘనత ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని దక్కుతుంది. ఏ విషయంలో కాంగ్రెస్ పార్టీకి మనకు పోలికని అడుగుతాను. అందుకే కార్యకర్తలు అందరం కూడా ధైర్యంగా ఈ 11 సంవత్సరాలలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో చేసినటువంటి పనులను దేశ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు వివరించేటువంటి ప్రయత్నం చేయాలి. అంతేకాదు ఈరోజు తెలంగాణలో కూడా మరి ఏ రకంగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని మనం రక్షించుకోవాలో ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు తెలంగాణను కాంగ్రెస్ పార్టీ, అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ, ఈ 2 పార్టీలు కలిసి తెలంగాణను ఆర్థిక సంక్షోభంలో నెట్టేశాయి. ఈ 2 ప్రభుత్వాలు కూడా ఈరోజు 10 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ అప్పున్నది. ఒక సింగరేణికే మనం చేస్తాను 42,000 కోట్ల రూపాయలు సింగరేణికి. తెలంగాణ ప్రభుత్వం సింగరేణికి ఇవ్వాలి 42,000 కోట్ల రూపాయలు. ఈ రకంగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కావచ్చు, రూరల్ ఎలక్ట్రికల్ కార్పొరేషన్ కావచ్చు, లేకపోతే తెలంగాణకు సంబంధించిన రాష్ట్రం నుంచి అనేకమైనటువంటి బ్యాంకులు కావచ్చు, సుమారు 10 లక్షల కోట్ల రూపాయలు అప్పున్నది. బీఆర్ఎస్ పార్టీ అప్పు చేస్తే నేనేం తక్కువ తినేనని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా అప్పు చేస్తూ ఉంది. అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ ప్రజలను 10 లక్షల కోట్లలో నెట్టివేయడం జరిగింది. అప్పుల ఊపిలోకి తెలంగాణ రాష్ట్రాన్ని నెట్టివేయడం జరిగింది. కనుచూపు మేరలో తెలంగాణ ముందుకెళ్లే పరిస్థితి లేదు. కనుచూపు మేరలో తెలంగాణకు మంచి భవిష్యత్తు లేదు. వీళ్ళు మాట్లాడుతున్నంత మాత్రాన మాటలు కోటలు దాడుతున్నాయి తప్ప అది రేవంత్ రెడ్డి గారిని, అంతకుముందు కేసీఆర్ గారు. తెలంగాణ రాష్ట్రానికి భవిష్యత్తు లేదు. ఈ తెలంగాణ రాష్ట్రంలో భవిష్యత్తు రావాలంటే తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కారు తప్ప మరో ప్రత్యామ్నాయం లేని విషయాన్ని మనం చెప్పాల్సిన అవసరం. గుండె చేయి వేసుకొని ధైర్యంగా వెళ్ళాలి. ఈ రాష్ట్రాన్ని రక్షించేటువంటి, ఈ రాష్ట్రాన్ని అన్ని రకాల ముందుకెళ్లేటువంటి సత్తా, నాయకత్వము నరేంద్ర మోడీ గారికి మాత్రమే ఉంది తప్ప ఈ కాంగ్రెస్ పార్టీయో, ఈ బీఆర్ఎస్ పార్టీ లేదన్న విషయాన్ని మనం తేయాలి. అవినీతికి అంతు లేకుండా పోయింది. ఎవరికి దోచింది వాళ్ళు దోచుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రం చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకోసం ఇన్ని పోరాటం చేసి సుమారు 1200 నుంచి 1500 మంది తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానం నుంచి తెలంగాణ తెస్తే కేసీఆర్ కుటుంబం దోచుకోవడానిక, కాంగ్రెస్ పార్టీ నాయకులు దోచుకోవడానిక, వాళ్ళ త్యాగాలనే విషయం ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో మన ప్రజలు చెప్పాల్సినటువంటి అవసరం. బీఆర్ఎస్ పార్టీ ఒక ఆర్గనైజ్డ్ వేలో అవినీతి కేంద్రీకృతంగా ఉండేది. అవినీతి, కరప్షన్, సెంట్రలైజ్డ్ కరప్షన్ ఉండేది. కానీ కాంగ్రెస్ పార్టీ దాన్ని డీసెంట్రలైజ్ చేసి అధికార కేంద్రీకృతంగా అవినీతి కేంద్రీకృతం అయితే కాంగ్రెస్ పార్టీ హయాంలో అవినీతి వికేంద్రీకృతమైంది. బీఆర్ఎస్ హయాంలో కేంద్రీకృతంగా ఉండేది. ఆ రోజు ఒకటే సెంటర్ ఉండేది. ఈరోజు ఎవరికి దుకాణం వాళ్ళది. దోచినట్టు దోచుకోవడమే, దొరికింది దోచినట్టు దోచుకోవడం ఈరోజు కాంగ్రెస్ పార్టీ హయాంలో. అంతేకాదు ఈరోజు ఈ 1.5 సంవత్సరంలో మరి ఏ రకంగా మరి ఈ రాష్ట్రాన్ని అధోగతి పాల్చేసిందో కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. మరి అందుకే కాంగ్రెస్ పార్టీ
ఆ రోజు ధనాన్ని దోచుకొని కొన్ని రాష్ట్రాల్లో కేసీఆర్ ప్రత్యేక విమానాలలో పోయి ఆ రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే డబ్బులు ఇచ్చేవాడు. ఆయన కూడా ప్రధానమంత్రి కావాలని కలలు కనిపెట్టేవాడు కేసీఆర్. ఈరోజు కాంగ్రెస్ పార్టీ హయాంలో కూడా కాంగ్రెస్ పార్టీకి కావాల్సినటువంటి జాతీయ స్థాయిలో అన్ని రకాల ఎలక్షన్స్కు ఎక్కడి నుంచి డబ్బంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రం నుంచి కాంగ్రెస్ పార్టీకి డబ్బు వెళ్ళాలి. దీనికోసమే 1200 నుంచి 1500 మంది తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానం చేసుకొని మార్పు పేరుతో బీఆర్ఎస్ పార్టీని ఓడించి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణ డబ్బంతా దేశమంతా పంపిణీ చేయడం కోసమా, దోపిడీ చేయడం కోసమా? ఈరోజు ఏ ఇండస్ట్రియలిస్ట్ అడిగినా, ఏ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుని అడిగినా, ఏ బిల్డర్ని అడిగినా, ఏ కాంట్రాక్టర్ని అడిగినా ఈరోజు కమిషన్లు వాటాలు తప్ప ఏమి లేదు. మన ప్రధానమంత్రి గారు చెప్పారు RRR ట్యాక్స్. ఈ రాష్ట్రంలో మరి ఏ రకంగా దోపిడీ చేస్తా ఉన్నారో మనం చూస్తా ఉన్నాం. అందుకే ఈరోజు మనము ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాష్ట్రాన్ని రక్షించుకోవాలి. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు 6 గ్యారంటీలు కానీ 420 సబ్ గ్యారంటీలు కానీ ఏం అమలు జరుగుతున్నాయో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. రైతులకు అప్పుల రుణమాఫీ అంతంత మాత్రమే చేశారు. రైతులకి ఎకరానికి ఇస్తున్నటువంటి 1500 కానీ, కౌలు రైతులకు ఇస్తున్నటువంటి 15,000 కానీ, లేక రైతు కూలీలకు ఇస్తున్నటువంటి 12,000 కానీ ఎక్కడ పోయినాయి అడుగుతా ఉన్నాను. మహిళలకు 2,400, నిరుద్యోగులకు 4,000, తులం బంగారము, స్కూటీ, ఈ రకంగా చెప్పుకుంటూ పోతే 420 హామీలు ఏం అమలు చేశారో ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఊరూరా తిరిగి మరి ప్రచారం చేశారు కదా. ఏమైపోయినా మీ హామీలు అడుగుతా ఉన్నాను. కాబట్టి ఈ రాష్ట్రంలో కూడా తమ వైఫల్యాల నుంచి, తమ చేతగాని తన నుంచి, తను ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడంలో వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించే విషయంలో మరి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తాను. ఆయన పోయి ఇంటర్నేషనల్ విషయాలు మాట్లాడతారు, పాకిస్తాన్ విషయాలు మాట్లాడతారు, మన పాకిస్తాన్ గురించి మాట్లాడతారు. మన పాకిస్తాన్ ఆయనకు మన పాకిస్తాన్ కనిపిస్తుంది. ఇక్కడ రైతుల రుణమాఫీ ఏంటి, ఎకరానికి 1500 ఏంటి, లేకపోతే జాబ్ క్యాలెండర్ ఎక్కడ పోయింది, 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి, మహిళలకు 2500 ఎక్కడ పోయింది, నిరుద్యోగులకు 4000 ఎక్కడ పోయింది, తులం బంగారం ఎక్కడ పోయింది? ఇది మాట్లాడాడు. ఇవి మాట్లాడాడు, ఇది మిగతా మాట్లాడతాడు. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి పని ఏంటి? ఈరోజు ఇంతకుముందు సుధాకర్ గారు చెప్పినట్టు ప్రపంచ సుందరిమణుల పోటీలు హైదరాబాద్ లో. కాబట్టి ఈ రాష్ట్రాన్ని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత తెలంగాణ ప్రజలది. ఈ రాష్ట్ర సాధన కోసం చిత్తశుద్ధితో పోరాటం చేసినటువంటి ఏకైక జాతీయ పార్టీ భారతీయ జనతా పార్టీ మనది కూడా. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ తెలంగాణ సాధనలో ఏ రకంగా మరి అనేక రకాలుగా వివరించారో మనం చూసాం. ఇదే బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు తెలంగాణ వ్యతిరేకించినటువంటి మజ్లిస్ పార్టీని భుజాన వేసుకొని ఊరేగిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. తెలంగాణ కాదన్నటువంటి మజ్లిస్ పార్టీతో అంటగాగి 10 సంవత్సరాలు పాలన చేసింది బీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఏ రకంగా పార్లమెంటులో మరి ఏ రకంగా టపాసులు పేల్చారో, కత్తులు తీసుకొని పోయారో పార్లమెంట్ బిల్లుకు వ్యతిరేకంగా మనం చూస్తాం. కానీ 160 మంది ఎంపీలు చిత్తశుద్ధితో తెలంగాణ రాష్ట్రంలో అంకిత భావంతో అన్ని రకాల ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ట్ర సాధనలో మరి లాల్ కృష్ణ అద్వానీ గారి నాయకత్వంలో, సుష్మా స్వరాజ్ గారి నాయకత్వంలో, రాజ్నాథ్ సింగ్ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ఈరోజు తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించింది. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి చేయాల్సినటువంటి బాధ్యత భారతీయ జనతా పార్టీ మీద ఉన్నది. తప్పకుండా బాధ్యత రానున్న రోజుల్లో మనం తీసుకోవాలి. భారతీయ జనతా పార్టీ తప్ప ఈ రాష్ట్రాన్ని రక్షించేటువంటి పరిస్థితి ఈరోజు కుటుంబ పార్టీ అయినటువంటి, అవినీతి పార్టీ అయినటువంటి, కుటుంబ కలహాలతో తెలంగాణ దృశ్యం మళ్లించే ప్రయత్నం చేస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీకో మరి ఈరోజు హోల్సేల్ గా, రిటైల్ గా అవినీతికి పాల్పడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీతో లాభం లేదనే విషయాన్ని మనం చేస్తాం. కాబట్టి ఆ దిశలోనే మనం చేసేటువంటి
ఈ కార్యక్రమాలన్నిటిపైన కూడా మనం ఆత్మవిశ్వాసంతో ప్రజల మధ్యకి వెళ్ళాలి. తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఏ ఐఏఎస్ అధికారిని కలిసినా, ఏ సీనియర్ నాయకులను కలిసినా, కాంగ్రెస్ ఎంపీలను కలిసినా, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కలిసినా, అన్న మీరే ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రత్యామ్నాయంగా రావాలి, ఈ తెలంగాణను రక్షించేటువంటి బాధ్యత, తెలంగాణ అభివృద్ధి చేసేటువంటి అవకాశము ఒక భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉందనే విషయాన్ని మనం చేస్తున్నాం. ఆ రకంగా ఈరోజు ఆలోచిస్తున్నాం. మనము విశ్వాసంతో ముందుకెళ్ళాలి. మనం ఎప్పుడు కూడా 37% ఓట్లు మనకు వస్తాయని, లేకపోతే 77 లక్షల మంది ప్రజలు పోలింగ్ బూత్కి వెళ్ళినటువంటి వాళ్ళలో 77% మంది ప్రజలు, 77 లక్షల మంది ప్రజలు మనం ఓటేస్తారని అనుకోలేదు. ఇంకా మనం ఇంక కొద్దిగా కష్టపడి ఉంటే సుమారు 12-13 స్థానాలు మనం గెలిచామన్నాం. కానీ కొంత అద్భుతంగా మంచి ఫలితాలు తీసుకురావడం జరిగింది పార్లమెంట్ ఎన్నికల్లో. రానున్న రోజుల్లో కూడా మనందరం ఐక్యమత్యంతో పోవాలి, కలిసికట్టుగా పోవాలి. తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా, వాళ్ళ విశ్వాసాన్ని చూరగొనే విధంగా, వాళ్ళలో ధైర్యం కల్పించే విధంగా, ప్రజల సమస్యల మీద పోరాటం చేసే విధంగా, కేంద్ర ప్రభుత్వం సాధించినటువంటి విజయాలను వివరించే విధంగా మనం ప్రజల మధ్యలోకి వెళ్తే తప్పకుండా ఎవరు అడ్డుకోలేరు. తెలంగాణ ప్రజలు ఈరోజు విశ్వసిస్తున్నటువంటి పార్టీ, తెలంగాణ ప్రజలకు ఆశాకిరణంగా ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ దిశతో ముందుకెళ్లాల్సిందిగా మీ అందరిని కోరుకుంటూ, ఖచ్చితంగా ఈరోజు ఏదైతే మనము ఈ వికసిత్ భారత్ సంబంధించినటువంటి 11 ఏళ్ల సుపరిపాలన విషయంలో మనము కార్యక్రమం తీసుకోబోతున్నామో వాటన్నిటి కూడా విజయవంతం చేసేటువంటి ప్రయత్నం చేయాలి. ఎక్కడ కూడా ఎవరో వస్తారు, ఎవరో చేస్తారు, నేను ఒక్కరిని చేయకుండా పోతే ఏమవుతుందనే భావన లేకుండా, నేను చేయకపోతే ఈ కార్యక్రమం విజయవంతం కాదనేటువంటి భావన ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు రావాలి. అప్పుడు మన పార్టీకి తిరుగుండదు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తల శక్తిని మనం తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. తెలంగాణ ప్రజలను కూడా తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. మనం విశ్వాసంతో ముందుకెళ్తే తెలంగాణ ప్రజలు ఆదరించడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ప్రతి కార్యకర్త కూడా, పోలింగ్ బూత్ స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్త కూడా, నేను కార్యక్రమంలో భాగస్వాముడు కాకపోతే, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయకపోతే మరి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ముందుకెళ్ళదు. కాబట్టి నేను చేస్తాను, భారతీయ జనతా పార్టీ ముందుకు తీసుకెళ్తాననేటువంటి భావనతోటి ప్రతి నాయకుడు పరికార్తగా ముందుకెళ్ళాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక రాజకీయ డ్రామాలు నడుస్తూ ఉన్నాయి, కుటుంబ డ్రామాలు నడుస్తూ ఉన్నాయి, ప్రజల దృష్టిని మళ్లించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ కుటుంబ డ్రామాలతో తెలంగాణ ప్రజలకు సంబంధం లేదు. ఆ కుటుంబ డ్రామాలతో మనం పాత్రధారులం సూత్రధారులం కావాల్సిన అవసరం లేదు. తెలంగాణ ప్రజలు కూడా పాత్రధారులు సూత్రధారులు కాదు. ఆస్తుల గొడవ, అధికారపు గొడవ, అంతస్తుల గొడవ, అది అందులో మనం ఎవరం వెళ్లాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలు, ఖచ్చితంగా టీఆర్ఎస్ టైంలో జరిగినటువంటి అవినీతి ప్రజల మధ్యలో తీసుకెళ్లాలి. అవినీతితో దోచుకున్నటువంటి డబ్బుల కోసం ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో గొడవలు, అవినీతి డబ్బులతో దోచుకున్నటువంటి ఆస్తుల కోసం బీఆర్ఎస్ పార్టీలో గొడవలు. కాబట్టి దాంట్లో మనం పడాల్సినటువంటి అవసరం లేదు. అంతేకాకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా అనేక రకాలుగా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేటువంటి ప్రయత్నంలో మనం కూడా జాగ్రత్తగా ఉండి ప్రజలను సంఘటితం చేసి ముందుకెళ్లాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటూ, నాకు పూర్తి విశ్వాసం ఉంది. మనందరం ఐక్యమత్యంతో పనిచేద్దాం, కలిసికట్టుగా ముందుకెళ్దాం. ఈ రాష్ట్రంలో మరి ఖచ్చితంగా మనం ఇంతవరకు ఎప్పుడు కూడా అధికారంలో రాలేదు. అనేక సంవత్సరాల పాటు కాంగ్రెస్ పరిపాలించింది, 10 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ పరిపాలించింది. ఏ రోజు కూడా ఏ అధికార పార్టీలో మనం భాగస్వాములు కాలేదు. కాబట్టి ఈరోజు మరి ఆ పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. వచ్చే శాసనసభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం. అన్ని రకాలుగా జాతీయ పార్టీ తరఫున మన రాష్ట్రానికి అన్ని రకాలుగా అండదండలు ఉంటాయి. ప్రధానమంత్రి గారు స్పష్టంగా ఉన్నారు, మీరు కష్టపడి పనిచేయండి, తెలంగాణ ప్రజలు మీకు అండగా నిలబడడానికి సిద్ధంగా ఉన్నారని ప్రధానమంత్రి గారు పదే పదే మనం కలిసినప్పుడు చెప్తా ఉన్నారు. కాబట్టి ఆయన స్ఫూర్తితో, ఆయన ఇచ్చినటువంటి సందేశంతో మనందరం కూడా మన జిల్లాలలో పాత కొత్త కలయికతో కలిసిమెలిసి అందరము ఒకటే జెండా మనము ఆ దిశలో ముందుకెళ్లాలా అనేటువంటి విషయం దృష్టిలో పెట్టుకొని పనిచేయాల్సిందిగా
ఈ 11 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి పాలన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. 5వ తేదీన అంతర్జాతీయ మరి ఈ యొక్క పర్యావరణ దినోత్సవం ఏదైతే ఉన్నదో దాన్ని కూడా విజయవంతం చేయాలి. ఆ రోజు నుంచి ఆగస్టు 15 వరకు ఎక్కడ వెళ్ళినా, ఏ ఊరికి వెళ్ళినా, శేఖర్ చెప్పాడు, మీ అత్తగారి ఇంటికి వెళ్ళినా, మీ బంధువుల ఇంటికి వెళ్ళినా ఖచ్చితంగా చెట్లు నాటాలని. కాబట్టి ఎవ్వరం ఎక్కడ వెళ్ళినా కూడా, ఏ ఊరికి వెళ్ళినా, ఏ కాడికి వెళ్ళినా మనం ట్రీ ప్లాంటేషన్ 15వ తేదీ ఆగస్టు 15 వరకు స్వాతంత్ర దినోత్సవం వరకు నిర్వహించాలి. ఈ సంవత్సరము అంతర్జాతీయ యోగా దినోత్సవము 10 సంవత్సరాలు కావచ్చు. ఐక్యరాజ్య సమితి గుర్తించి ప్రపంచమంతా అంగీకరించి ఈరోజు యోగా దినోత్సవం ఏదైతే ఉన్నదో ఇది 10th ఇయర్. కాబట్టి దీన్ని కూడా చాలా పెద్ద ఎత్తున జరపాలి. 20వ తేదీ నాడు లాల్ బహదూర్ స్టేడియంలో భారత ప్రభుత్వం తరఫున నాన్ పొలిటికల్గా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ యొక్క మన యొక్క జిల్లాలలో కూడా రాజకీయాలకు అతీతంగా సమాజాన్ని భాగస్వాములు చేసి అన్ని మండలాలలో, అన్ని జిల్లాలలో, అన్ని రకాలుగా ఎక్కడ వీలైతే అక్కడ ఈ యొక్క ఐక్యరాజ్య సమితి ఆమోదించినటువంటి 10 సంవత్సరాల యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయాలి. ఆ రకంగా 8 నుంచి 18 వరకు ఈ సుపరిపాలన నరేంద్ర మోడీ గారి 11 సంవత్సరాల పాలన గురించి 8th నుంచి 18th వరకు, ఎందుకంటే 9th నాడు వారు ప్రమాణ స్వీకారం చేశారు ప్రధానమంత్రిగా. కాబట్టి ఈ 10 రోజుల పాటు అద్భుతంగా కార్యక్రమాలను విజయవంతం చేయాలి. దానికి సంబంధించి జిల్లా టీమ్స్, మండల టీమ్స్ ఎప్పటికప్పుడు మరి టెలిఫోన్ ద్వారా కావచ్చు, ఇతర ద్వారా కావచ్చు చర్చించుకొని సమర్థవంతంగా ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్ళాలి. జిల్లా అధ్యక్షులందరూ కొత్తగా వచ్చారు, మండల అధ్యక్షులందరూ చాలామంది కొత్తగా వచ్చారు. కాబట్టి నేను అందరినీ కోరుతా ఉన్నాను, ఈ కార్యక్రమం పెద్ద కార్యక్రమం. మరి తెలంగాణ యాత్ర నాన్ పొలిటికల్గా జరిగింది, కానీ ఈ కార్యక్రమం పార్టీ తరఫున ఈ 10 సంవత్సరాల కార్యక్రమం ఉంటుంది. ఒకటి, నరేంద్ర మోడీ గారు 11 సంవత్సరాలు చేపట్టినటువంటి కార్యక్రమాలు. ఈ యొక్క సంవత్సరాలలో, ఈ 18 నెలల్లో కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలు రెండు, ఒక చేతిలో ఒకటి, ఒక చేతిలో పెట్టి, ఎడమ చేతిలో కాంగ్రెస్ పెట్టుకొని, కుడి చేతిలో మనం పెట్టుకొని, మన ప్రభుత్వం సాధించిన విజయాలు పెట్టుకొని మనం ప్రజల మధ్యకి వెళ్ళాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ, అందరూ కూడా ఒకటే కోరుతా ఉన్నాను, అన్ని జిల్లాలలో కూడా అందరం కూడా ఐక్యమత్యంతో ఉండాలి. మన పార్టీ క్రమశిక్షణకు మారిపోయింది. కాబట్టి దయచేసి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. తప్పకుండా ఈ విషయంలో మనందరము జిల్లా అధ్యక్షులుగా అత్యంత ప్రాధాన్యత ఇచ్చి మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఎక్కడ కూడా ఈ రకమైనటువంటి సంఘటనలు పునరావృతం కావద్దు. ఎక్కడ జరిగినప్పుడు కూడా అందరం కఠినంగా ఉండాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీ అందరి